ఒరాకిల్ లేఆఫ్స్ మిగతా కంపెనీల లేఆఫ్స్ ఐటీ ఇండస్ట్రీ పైన అంటే సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి ప్రభావం డెఫినెట్‌గా చూపబోతుంది? అండి. చాలా ప్రభావం చూపుతది. నిజంగా చెప్పాలంటే నిన్న బెంగుళూరులో రియల్ ఎస్టేట్ అంతా డమాల్. హ్మ్. ఒరాకిల్ లే ఆఫ్స్ వల్ల. హ్మ్. ఇప్పుడు మనం రీసెంట్‌గా న్యూస్ చూస్తున్నాము. మన మైక్రోసాఫ్ట్ అనుకుంటా. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే ఇంత ఊచకోత కాదు. 30,000 ఊచకోత కాదు. దే ఆర్ విత్ 5,000 ఆర్ 6,000 ఆర్ 7,000. ఇప్పుడు ఒరాకిల్‌లో ఈ 30,000 ఊచకోత ఇంతవరకు ఆగలేదండి. ఇంకా హ్మ్. తొందరలోనే వితిన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ యూ విల్ సీ అనదర్ బ్రేకింగ్ న్యూస్ బ్లడ్ బాత్ ఫ్రమ్ ఒరాకిల్. ఫ్యూచర్‌లో ఇంకా లేఆఫ్స్ ఉండబోతున్నాయా? ఉంటాయండి. డెఫినెట్‌గా ఉంటాయి. హ్మ్. ఒరాకిల్ విల్ రెడ్యూస్ దేర్ మ్యాన్ పవర్ బై 50%. అంటే ఇప్పుడు 1,60,000 మంది ఒరాకిల్‌కి గ్లోబల్‌గా ఉన్నారు. హ్మ్. డెఫినెట్‌గా వాళ్ళు బిలో 80,000కి వచ్చేస్తారు. ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఏ కంపెనీ బెస్ట్ అని మీ భావన? అంటే ఇప్పుడు ఒకటేమంటే ఏ ఏ రాయితోని నెత్తి కొట్టుకుంటే ఏమవుతదని మనకొక సామెత ఉంది. హ్మ్. అన్నీ ఇంచుమించు అలాంటియే. హ్మ్. కొన్ని ఇప్పుడు నేను చూసిన వాటిల్లో గూగుల్ మంచి ప్రొఫెషనలిజంగా ఉంటుంది కంపెనీ. అంటే హ్మ్. నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. బట్ ఆ ఇండస్ట్రీ కూడా చెప్తుంది. హ్మ్. గూగుల్ చాలా బావుంటుందని, ఇన్ఫోసిస్ చాలా బావుంటుందని. ఎందుకంటే వాళ్ళు అట్‌లీస్ట్ అంటే ఇంత వాటిలల్లో లేఆఫ్స్ జరగవా? ఉన్నా గాని ఇంత ఘోరంగా అంటే రాత్రి పొమ్మనే అంటే పరిస్థితులు ముందే లేవండి. చెప్తారా? ఒక ముందు 6 మంత్స్, 1 ఇయర్ ముందే? వాళ్ళకి అట్‌లీస్ట్ హింట్ ఇచ్చి హ్మ్. వాళ్ళకొక పద్ధతి ప్రకారం ఇప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారం పంపించినాం అనుకోండి బావుంటది. హ్మ్. సడెన్‌గా మా నాన్న నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని ఎక్కడికి పోతాను నేను? హ్మ్. పోలేం గదా! హ్మ్. లేకుంటే నాకు 50,000 ఇచ్చి, ఓ 1,00,000 ఇచ్చి అక్కడ ఓ ఇల్లు చూపెడితే పోయామనుకోండి కొంచెం నాకు అంటే ప్రెషర్ తగ్గుతుంది. అవును. ఇప్పుడు సడెన్‌గా గూడా ఈరోజు ఇల్లు కొనుక్కుని రేపు జాబ్ పోయినోళ్ళున్నారండి. వాళ్ళందరూ ఎక్కడికెళ్ళాలి? ఇప్పుడు లోన్స్ ఎక్కడ కట్టాలి? ఇల్లు కొనుక్కుంటారు. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్. అదే ఇదే లోన్స్ ఈఎంఐ ఎక్కడ కట్టాలంటే ప్రాబ్లమ్. ఈఎంఐ. ఈఎంఐ ప్రాబ్లమ్. ఇప్పుడు ఈఎంఐ ఏమో ఇల్లు కొనుక్కుంటారు. ఓ హ్మ్. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వాళ్ళ స్టేజ్‌కి తగ్గట్టు పెట్టుకుంటారు. అవును. వాళ్ళ సాలరీకి తగ్గట్టు పెట్టుకుంటారు. అవును. సడెన్‌గా జాబ్ నుంచి తీసేసారు తీసేసారు. అవును. సాఫ్ట్‌వేర్‌లో. అవును. వాళ్ళ ఉద్యోగం పోయింది. పోయింది. ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు వాళ్ళు? నిజంగా చెప్పాలంటే అంటే మీరు చాలా మందికి నేను చెప్పాను. ఇప్పుడు హ్మ్. ఉద్యోగం పోయిందని మీరు ఆ బాధలో ఉండే కంట యూ స్టార్ట్ సంథింగ్ ఓన్. హ్మ్. ఎందుకంటే మా దగ్గర ఒక పర్సన్ ఉండేవాడు. హ్మ్. చాలా లాంగ్ బ్యాక్ స్టోరీ ఇది. రియల్లీ హి యూజ్డ్ టు వర్క్ ఫర్ ఒరాకిల్. అతన్ని ఎప్పుడు అంటే ఏదో కారణాల వల్ల జాబ్ పోయింది. అప్పుడు చాలా చాలా తక్కువ లే ఆఫ్స్. అతనొచ్చి ఏం చేశాడంటే హైటెక్ సిటీలో ఒరాకిల్ ముందే ఒక టీ షాప్ పెట్టుకున్నాడు. హ్మ్. అతని సాలరీ అతని సంపాదన రోజుకు 15,000, 20,000. ఎందుకంటే ఒరాకిల్ ఎంప్లాయీస్ ఒక టీ తాగి, ఒక సిగరెట్ తాగితే అతనికి ఒక రూ. 30 వస్తాయి. హ్మ్. నిజంగా ఆయన ఖర్చయితే రూ. 10, 15. హ్మ్. అట్లా రోజు వేలాది మంది అమ్మేవాడతను. హ్మ్. అంటే ఇంకొకతనున్నాడు. ఇంక డిఫరెంట్ డిఫరెంట్ ఒక స్పీ ఒక ఒక ఇంకొకతను బల్లార్ అతను నా ఫ్రెండ్ ఉన్నాడు. హ్మ్. ఆయన డిఫరెంట్ కంపెనీ అనుకోండి. ఆయన పోయి స్పిరులినా లాంటి మన సమ్ ఆర్గానిక్ టైప్ స్పిరులినా చె ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాడు. సో, హి ఈస్ ఎర్నింగ్ లాక్స్. మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమైతుంది. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు. ఈ ఉద్యోగం వల్ల మనకు నెలకి జీతం మాత్రమే వస్తుంది. అవును. వ్యాపారం చేస్తే ఇంకా దీనికంటే ఎక్కువ అంటే ఈ జీతం కంటే ఇంకా ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయి. ఖర్చుంటుంది గానీ ప్రాఫిట్స్ కూడా ఎక్కువొస్తాయి. జీతం కంటే ఎక్కువ మీరింత డబ్బొస్తుంది అని కష్టపడుతున్నారు. రియలైజ్ అయితారా? అవ్వాలండి. ఇప్పుడు ఈ రోజు అవ్వాల్సిన సమయం వచ్చింది. అంటే ఎందుకంటే గతంలో గాలేదా? గతంలో కాలేదు. గతంలో నిజంగా 9-5 ర్యాట్ రేస్ అంటే హ్మ్. 9-5 ర్యాట్ రేస్ ఏంటంటే అదొక డ్రగ్ లాంటిది. మనకు సాలరీ అనేది ఒక డ్రగ్ లాంటిది. హ్మ్. ఎందుకంటే దానికి వస్తున్న కొద్దీ మనము బయటికి రాలేము. నిజంగా చెప్తున్నా నన్ను బయటకొచ్చినప్పుడు కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను యాక్చువల్‌గా. నేనెప్పుడు బాధపడలేదు. బాధపడితే ఏమొస్తది? ఏమి రాదు. ఏదో ఒకటి ఇంకోటి చెయ్యి. సో, ఐ స్టార్టెడ్ ఫండ్ రైజింగ్ ఫర్ ఎన్‌జీఓస్. ఐ స్టార్టెడ్ ఫండ్ రైజింగ్ పొలిటికల్ కన్సల్టింగ్. సో, ఐ యామ్ అబౌట్ టు స్టార్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్. So you have multiple choices. Like I used to give political analysis in TV channels. I never give up in సాక్షిలు ఇవ్వలేదు కానీ ఐ హావ్ గివెన్ ఇన్ మల్టిపుల్ ఛానల్స్. సో యూ రైజ్ ఇన్కమ్ లైక్ దట్. పని మీరు అదే కృంగిపోయి నాకు ఏదో జరిగిపోయిందని వద్దు. పోయింది మీ మంచిగా జరిగింది అనుకోండి. ఏది జరిగినా ఇక్కడున్న మీకు దేవుడు ఇంకొక మంచి అవకాశం ఇచ్చాడు. ఏదైనా మంచిగా సంపాదించుకోనికి. ఎందుకంటే మీరు అక్కడ సంపాదించేది ఏం లేదు. ఉన్నదంతా ట్యాక్స్ కట్టాలి. ప్లస్ మీకు ఇంకోటి మెంటల్‌గా హరాస్ చేస్తారు. ఐటీ కంపెనీస్ మెయిన్‌గా. సాఫ్ట్‌వేర్ అంటే ఎగబడి పిల్లల్నిచ్చేవారు. అంటే అవును. మామలు వాళ్ళ అవును. కూతుర్లని పెళ్లి చేసుకోండి అని సాఫ్ట్‌వేర్‌లకి ఇచ్చేవాళ్ళు. ఇచ్చేవాళ్ళు. అంటే శనివారం, ఆదివారం సెలవు. సెలవు. వారానికి 5 రోజులే పని. అవును. ఓకే. వీకెండ్ ఇంటికి గూడా వస్తారు. అప్పుడప్పుడు సెలవులు 4, 5 రోజులు కలిసొస్తాయి పండగలకు అని. అవును. వర్క్ ఫ్రమ్ స్ హోమ్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జేసుకోవచ్చు. హ్మ్. మరిప్పుడు లే ఆఫ్స్ జరుగుతున్నాయి. మరి ఎలా ఉంది ఇప్పుడు సిట్యుయేషన్? డెఫినెట్‌గా పేరెంట్స్ మెంటాలిటీలో చాలామంది పేరెంట్స్ కూడా ఉంటారు. మా బాబుని ఐటీకి పంపను. మా బాబును సివిల్స్‌లో ప్రిపేర్ చేస్తాను. గవర్నమెంట్ జాబ్‌కో ప్రిపేర్ చేస్తాను. ఓకే. లేకుంటే స్టార్టప్ పెట్టుకోమంటాను. లేకుంటే ఇంకొకటి వాళ్ళు చేసుకోమంటాను. ఆలోచించే విధానం మారిందండి. మారిపోతదా? పేరెంట్స్ విధానం మారింది. నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు రమణ అని. హ్మ్. మా ఇంటి దగ్గరే ఉంటాడు. ఆయన నాకు చెప్పాడు రీసెంట్‌గా చెప్పాడు. నా పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఐటీ వద్దంటాను. ఏదన్నా చేసుకోండి కానీ యూ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ ఆర్ సమ్ గవర్నమెంట్ జాబ్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. బట్ ఐటీ ఎందుకంటే ఇదన్నీ షార్ట్ స్పాన్ ఆఫ్ కెరియర్స్ అవుతుంది. ఎందుకంటే ఒక 5, 6 ఏళ్ళు చేసిన తర్వాత, 10 ఏళ్ళు చేసిన తర్వాత బయటికెళ్ళమంటే కొంతమంది పరిస్థితి ఎలా ఉంటదంటే
ఇంకొక పని చేయలేం మనం. హ్మ్. అలాంటి పరిస్థితి ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత బయటకు పోమండి అనుకోండి. చాలామంది కూడా నిన్న 50, 52, 53 ఏజ్ వాళ్ళు బయటకొచ్చారు. ఆ ఏజ్‌లో వాళ్ళు అంత రిస్క్ తీసుకోలేరు. ప్లస్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఎకనామికల్ ఇష్యూస్ ఉంటాయి. నిజంగా చేయండి. సో 2, 3 ఇయర్స్, 5 ఇయర్స్ చేయండి. తర్వాత యూ లుక్ ఫర్ అనదర్ కెరియర్ లైక్ చైనా చూడండి. నిజంగా ప్రతి ఇంట్లో ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా ఉంటది. సో వై డోంట్ వి రానున్న స్టార్ట్? రోజుల్లో ఐటీ ఇండస్ట్రీకి డిమాండ్ తగ్గబోతుందా? డెఫినిట్‌గా తగ్గబోతుందండి. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఆటోమేషన్. నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ. హ్మ్. బ్యాంకింగ్ ఇప్పుడు మీరు గమనిస్తే ఐసీఐసీఐ బ్యాంక్ అప్పుడు పెద్ద బిల్డింగ్ ఉండేది. హ్మ్. ఇవాళ చిన్న రూమ్‌లో పెట్టుకున్నారు. నేను మొన్న ఒక బ్రాంచ్‌కెళ్ళాను. ఏదో చిన్న అవసరం ఉండి. హ్మ్. అట్‌లీస్ట్ ఆ మూల నుంచి ఈ మూలకుంది అంతే. ఒకప్పుడు మనం బ్యాంకులు చూసినట్టయితే పెద్ద ఒక 1000 ఎస్ఎఫ్టీ, 2000 ఎస్ఎఫ్టీ హ్మ్. ఏరియాలు ఉండేవి. బ్యాంకింగ్ డెఫినిట్‌గా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము కాల్ సెంటర్ మాట్లాడనవసరం అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏఐ ఆటోమేటెడ్. హ్మ్. నీ బ్యాలెన్స్ చెప్తుంది, నీది అది చెప్తుంది, ఇది చెప్తుంది, అన్నీ చెప్తుంది. ప్లస్ డాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు. లాయర్స్ ఎఫెక్ట్ అవుతారండి. ఐ ఫైల్డ్ మై కేస్ ఇన్ లేబర్ కమిషన్ యాస్ మై ఓన్. ఐ డిడ్ంట్ రిక్వైర్ ఎనీ లాయర్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మనకి ఏందంటే ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఏ చట్టాలొస్తాయి, ఎవరిని అప్రోచ్ కావాలి, ఏ కమిషన్ అప్రోచ్ కావాలి, ఇంకెందుకు లాయర్? అంటే అన్ని రంగాల్లో దీని ఇంపాక్ట్ ఉందండి. ఒక ఐటీ కాదు. హ్మ్. మేబీ ఐటీ కనబడుతుంది అంతే. హ్మ్. ఐటీ కనబడుతుంది. కానీ అన్ని రంగాల్లో దీని ఇంపాక్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు మరి ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ రావాలంటే ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి? యాక్చువల్లీ మీరు కోర్సెస్ నేర్చుకోవాలనే దానికంటే కూడా మీరు హౌ టు డెవలప్ అన్ అల్గారిథమ్, హౌ టు హ్మ్. డెవలప్ ఎ బోట్, హ్మ్. లేకుంటే ఎట్లా ఆటోమేషన్ చేయాలి, డేటాబేస్. డేటాబేస్ కన్నా కూడా పైథాన్, హ్మ్. మెషిన్ లెర్నింగ్, హ్మ్. ఇట్లాంటి ఆటోమేషన్ ఇప్పుడు క్లాడ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. హౌ ముఖ్యంగా టు అన్నిటికంటే ఏఐ ఇంపార్టెంటా సార్? ఏ ఇంపార్టెంట్ వీటన్నిటికంటే? అన్నిటికంటే కూడా నువ్వు హ్మ్. ఇప్పుడు నువ్వు ఒక చిన్న ఏంటి సింపుల్ అవసరం లేదు. హ్మ్. ఏ ప్రాజెక్ట్ చేయని అవసరం లేదు. హ్మ్. ఒక చిన్న ఆటోమేషన్ డెవలప్ చేయి. హ్మ్. ఒక క్లిక్ చేస్తే అక్కడ ఉన్న రెస్టారెంట్స్ అన్ని దగ్గర రావాలి. సపోజ్ నేను ఇప్పుడు బంజారా హిల్స్ కొట్టాను హ్మ్. అనుకోండి, బంజారా హిల్స్ రెస్టారెంట్ కనబడాలి. అలాంటి ఒక ఆటోమేషన్ డెవలప్ చేయి. సో ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటే డెఫినెట్గా మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. మంచి సాలరీస్ కూడా వస్తాయి. వెబ్ డెవలప్‌మెంట్? వెబ్ డెవలప్మెంట్ తర్వాత పోస్టర్ డిజైన్స్ ఇవన్నీ ఏఐ చేసేస్తుందండి. హ్మ్. కోడింగ్ కూడా ఇప్పుడు ఒకప్పుడు సేల్స్ ఫోర్స్ ఇదే మంచి టెక్నాలజీ. హ్మ్. ఒక కోడ్ రాయాలంటే 10 రోజులు రాసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు 10 నిమిషాల్లో మొత్తం కోడ్ అంతా కూడా ఇచ్చేస్తుంది. హ్మ్. ఇలాంటి చిన్న చిన్న కోర్సెస్‌కు ఏఐ రీప్లేస్‌మెంట్ జరిగిపోయింది. కాబట్టి మీరేంటి ఎలా ఆటోమేషన్ ఇంప్రూవ్ చేయాలి? హ్మ్. ఆ కోర్సెస్ మెషిన్ లెర్నింగ్, పైథాన్ స్కిల్స్ ఎందుకంటే ఇప్పుడు ఏఐకి అంతా కూడా బ్యాక్ ఎండ్ అంతా కూడా పైథాన్, మెషిన్ లెర్నింగ్ ఇవే కదా! హ్మ్. ఈ కోర్సెస్ పైన మీరు కాన్సంట్రేట్ చేశారనుకోండి డెఫినెట్లీ మీ ఫ్యూచర్ బాగుంటది. జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా ఆటోమేషన్ అయిపోయినాయండి యాక్చువల్‌గా. హ్మ్. జావా, సిఎల్‌ఎస్ అన్నీ ఆటోమేషన్ అయిపోయినాయి. సి బేసిక్ నాలెడ్జ్ ఇప్పుడు దేనికైనా బేసిక్ సి++ అండి యాక్చువల్‌గా. హ్మ్. ఆ నాలెడ్జ్ మీకు ఉండాలి. అది మీకు కాలేజ్ నేర్పిస్తుంది. ఇంకొకటి కూడా ఏందంటే ఈ పనికిరాని సిలబస్ కాలేజీలో ఉంది యాక్చువల్‌గా. ఆ హ్మ్. సిలబస్ మీకు రియల్ టైమ్‌లో ఎక్కడా పనికిరాదు. ఆ యూనివర్సిటీస్ మన ఎడ్యుకేషన్ విధానం కూడా ఒక చెత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది. హ్మ్. మనం ఏదైతే ప్రాక్టికల్‌గా కాలేజీలో చదువుతామో అది ప్రాక్టికల్‌గా బయట ఎన్నడూ పనికిరాదు. మన ఏందంటే మన 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 గవర్నమెంట్, మన యూనివర్సిటీస్ కూడా ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రాక్టికల్‌గా పెంచాలి. లేదు నేను ఇంకా కూడా అదే ల్యాబ్‌కెళ్ళి చేస్తాను, ఫిజికల్‌గా రాస్తానంటే కుదరదు. ఎందుకంటే దానివల్ల మీకు ఇప్పుడు కాలేజీలో ఎన్నో బుక్స్ ఇంతింత బుక్స్ ఉంటాయి. అది రియల్‌గా బయట 1% కూడా పనికిరాదు కంపెనీస్‌లో. మీరు ఏందంటే మార్కెట్‌కి అనుగుణంగా, కాంపిటీషన్‌కి అనుగుణంగా మీరు విద్యార్థులను ట్రైన్ చేయండి. అది మారాలి ఫస్ట్. ఆ ఎడ్యుకేషన్ విధానం మారాలి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.